హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మన ఏజబుల్ ఛానల్. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే భారీ సైజులో ఉన్న ఒంగోలు జాతి ఎద్దులు అయితే ఉన్నాయి, కూడలు అయితే ఉన్నాయి. సో వాటి వివరాలు అయితే కనుక్కోవడానికి అయితే ప్రయత్నిద్దాం. అండ్ అలాగే ముందుగా ఈ సంత అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేటు జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం. సో ఇక్కడ ప్రతి గురువారం ఐజలో అయితే సంత అయితే జరుగుతుంది. అండ్ మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ ఎద్దుల వివరాలు కనుక్కోవడానికి అయితే ప్రయత్నిద్దాం. రేట్ ఎంత చెప్తున్నారు, ఎంత అనేది అయితే కనుక్కుందాం. ఓహో ఏం చెప్పినారు ఇవి? 2:30. ఆ ఊరివి? రాజపురం. ఎన్ని పంటలు ఉన్నాయి? 6 ఉన్నాయి. 2 అది 15 దినాలేనా ఆరేసి? ఇది నెల అయింది. గిడము పని ఏమన్నా అన్ని పనులు వేసే పొడి చేత్త అనేది అడవులో కట్టేస్తారు. పొడి చేత్త అనేది ఏం లేదు. అడుగుతున్నారా మరి ఎవరైనా? ఎంత అడుగుతున్నారు? 2:60. ఇప్పుడు మీరెంత చెప్తున్నారు? 3:30. 2:30కి 2:60 అట్లా అడుగుతున్నారు. 3 పైన అయితే ఇస్తారు. ఏమన్నా బండ గిండ ఏమైనా ఎక్కినా అలవాటు ఉందా? బ్యాట్ వేసినారేమో. రాజపురం బ్యాట కొట్టేసినారేమో టైర్ కానీ. ఫోన్ నెంబర్ ఏమైనా చెప్తారా? చెప్పు. 93 46 2 20 89. ఏం పేరు? రఘు. మరి చూసుకున్నా మరి ఎవరికైనా తీసుకునే ఆసక్తి కలిగి ఉంటే ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. ఒకవేళ సంతలో పోకపోతే మీకైతే ఇవ్వడం జరుగుతుంది. ఫోటో పెట్టాను ముందరా? ఏం కాదు. పడితే ఆడలు చూస్తారా? మరి చూస్తున్నారు కదా, అయితే 3 లక్షల పైన అయితే ఇస్తామని అయితే అంటున్నారు. రాజపురానికి అయితే చెందినవి. సో ఎవరికైనా తీసుకోవాలనుకుంటే వీడియోలో అయితే నెంబర్ అయితే ఉంది. సో ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. మరి సంతలో సేల్ కాకపోతే మీకు ఇచ్చే అవకాశం ఉంది. సో అయితే బేరం అయితే జరుగుతుంది. అవి పోతాయా లేదా అనేది అయితే చూద్దాం. మరి ఒక్కదాని అయితే అడుగుతున్నారు. ఒక్కటి ఎంత చెప్తున్నారు అనేది అయితే చూద్దాం. అడిగిరు ఎవరు? ఎంత అడిగిరి? ఒకటి. వాళ్ళు ఎంత చెప్పారు? వాళ్ళు ఎంత చెప్తారు? 2 చెప్పి ఏం మాట దిగలేడు. మరి ఒక్కటైతే 2 లక్షలు చెప్పినారంటే ఇది ఒక్కటి. వాళ్ళు 1:30 దాకా అడిగినారంటే ఇవ్వలేదు. మరి అవైతే బేరం అయితే వాళ్ళకి కుదరలేదు. మరి ఇక్కడ ఎద్దులు అయితే ఉన్నాయి, వీటి డీటెయిల్స్ అయితే కనుక్కుందాం.
ఏం చెప్పినారా ఇవి ఫేనా తీసుకుంటారా? ఇది వేయిందా? ఎంత ఇది 72. అదెంత చెప్తున్నావు? అవునా, అది కూడా 70 పైన ఇస్తావు. ఒకటి వేయింది, ఒకటి ఉంది అయితే జత మీద అమ్మకూడదా? ఇది సేల్ అయిపోయినాయంట ఒకటి. యుద్ధాలు 75,000 అయితే తీసుకున్నారంట, 72,000. సంత అయితే ఫుల్ ఖాళీగా కనిపిస్తుంది. ఈరోజు బక్రీద్ అవ్వడం వల్ల, అందులో వర్షం కూడా బాగానే పడింది ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, అక్కడ వాటర్ ఆగింది కదా. సో వర్షం వల్ల కూడా కావచ్చు, సంత అయితే కొంచెం డల్గానే నడుస్తుంది ఈ వారం. ఎందుకు సంతకు ఎక్కువ రాలేదు ఎద్దులు. ఆవులు పట్టుకోవాలి. సో ఇటు సైడ్ అయితే మరి ఆవులు, అదే బర్రెలు అయితే ఉంటాయి. సో బర్రెలు కూడా రాలేదు ఈ వారం. ఎందుకు చాలా తక్కువ, అసలు తక్కువ అంటే తక్కువ రాలేదు అసలు నన్ను అడిగితే. సో ఆవులు ఒకటి వచ్చినాయి. సో బర్రెలు చూస్తున్నారు కదా, ప్రతి వారం అయితే ఫుల్గా వచ్చేది. మరి ఈ వారం ఎందుకు అసలు రాలేదు. సో ఇవన్నీ వచ్చినాయి. ఇక్కడ వస్తున్నారు కదా, ఈ ప్లేస్ మొత్తం నిండిపోతుండే, కానీ ఈరోజు ఎందుకో ఖాళీగా ఉంది. మరి వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మన వీడియోస్ అయితే నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది.